బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు సైతం ఎత్తివేస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు మతాల్లో నిరుపేదలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దా అంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని, వారి మత విద్వేషాలు, మతోన్మాద శక్తులు కావాలి అన్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని ఆ నియోజకవర్గ ప్రజలను రాఘవులు కోరారు. మేము వస్తే ముస్లింలకి రిజర్వేషన్ తొలగించేస్తామని చెప్పేసి రోజు మాట్లాడుతున్నారు. ఏ మతంలో ఉన్న దళితులు వారికి రిజర్వేషన్లు కావాలని చెప్పేసి దాన్ని ఈరోజు బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు ముస్లింల పేరుతోటి వ్యతిరేకించింది. ఆ తర్వాత మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కూడా పూర్తిగా ఎత్తేయడానికి అది పథకం ప్రారంభించింది. అందుకనే 2021 జనాభా గణనని ఇప్పటి వరకు చేపట్టలేదు. ఎందుకనంటే ఆ జనాభా గణనంతో పాటు కులగణన కూడా చేయాలని అందరం అడుగుతున్నాం. కులగణన చేస్తే బీసీలు ఎంత వెనకబడి ఉన్నారో, ఎంత సంఖ్య ఉన్నారో స్పష్టంగా అర్థమైపోద్ది. దానికి తగినట్టుగా రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుంది. ఆ రకంగా పెంచడానికి ఏమాత్రం ఇష్టం లేదు బీజేపీకి. అందుకని కులగణన చేపట్టలేదు. కోరుకుంటే దానికి భగ్నం కలపకుండా ఉండాలంటే బీజేపీని ఓడించాలని చెప్పేసి నేను ప్రజలకి, ముఖ్యంగా బలహీన వర్గాలకి, అలాగే వెనకబడి కులాల వారికి నేను ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాను.